విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. మీ నాన్న రవీంద్ర ఎలా ఉన్నాడు? ఆరోగ్యం బాగా దెబ్బతినేసింది మేడం. ఇప్పుడు పర్వాలేదు. మీ నాన్న కూడా చాలా మంచి మనిషి గిరి. నా దగ్గర ఉన్న నాళ్ళు చాలా సిన్సియర్గా వర్క్ చేసేవాడు. మధ్యలో ఫ్రెండ్స్ ఎక్కువై వాళ్ళు చెడగొట్టారు కానీ లేకపోతే చాలా మంచి పొజిషన్లో ఉండేవాడు. అందర్నీ గుడ్డిగా నమ్మి మోసపోయాడు గాని లేకపోతే నేనే మీ నాన్నకి ఏదో ఒక ఫ్యాక్టరీ ఇచ్చేసి సొంతంగా నడుపుకోమందాం అనుకున్నాను. పాపం ఈ వయసులో జైల్లో ఉండాల్సి వచ్చింది. అందుకు చాలా బాధపడుతున్నాను. పగవాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. రవీంద్రని అడిగానని చెప్పు. వీలు చూసుకుని నేను కూడా ఒకసారి వెళ్ళి కలుస్తాను. మేడం గ్రానీ ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. సారీ గ్రానీ, చిన్న పని నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. నిన్ను అనవసరంగా వెయిటింగ్లో పెట్టాను. బయట వాళ్ళకి చెప్పినట్టు నాకు సారీ చెప్తావేంటి వినోద్? అయినా తప్పు నాది. నేను ముందుగా వస్తానని నీకు చెప్పలేదు కదా. దాని గురించి ఏం వర్రీ అవ్వకు. గిరితో కూడా మాట్లాడి చాలా రోజులైంది. ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటున్నాం. దెన్ నో ప్రాబ్లం. గిరి నాకు పెద్ద ఎసెట్ గ్రానీ. నేను లేనప్పుడు ఎవరొచ్చినా వాళ్ళకి బోరు కొట్టకుండా చక్కగా మేనేజ్ చేస్తూ ఉంటాడు. అసలే గిరికి వర్క్ ఎక్కువ. దానికి తోడు అప్పుడప్పుడు ఇలాంటి డ్యూటీలు కూడా వేస్తుంటాను. అన్నీ ఓపికగా భరిస్తూ ఉంటాడు. అందుకే గిరి అంటే నాకు చాలా అభిమానం, గౌరవం. అయినా నువ్వేంటి ఇలా ఒక్కదానివే వచ్చావు? తాతయ్యని కూడా తీసుకురాలేకపోయావా? ఆయనతో కలిసి వద్దామని 2 రోజుల నుంచి వెయిటింగ్. ఇంకా లాభం లేదని నేనే వచ్చేసాను. అదేంటి గ్రానీ? అవును, మన గిరిలాగే మీ తాతగారికి కూడా ఆఫీస్ విషయాలు తప్ప మిగతా అంతగా పట్టావు. ఆఫీస్ నుంచి వచ్చాక వెళ్దాం అంటారు. అప్పుడు వస్తే నువ్వు ఉండవు కదా. ఫోన్ చేసి వస్తున్నావని చెప్తే ఉంటాను కదా గ్రానీ. అవన్నీ అయ్యే పనులు కావు వినోద్. అదీ కాక అంత టైం కూడా లేదు. సార్ మీరు మాట్లాడుతూ ఉండండి. నేను గోడౌన్కి వెళ్ళి స్టాక్ డిస్పాచ్ చేశారో లేదో చూసొస్తాను. ఓకే గిరి, వస్తాను మేడం. మంచిది. ఇప్పుడు టోటల్గా ఫ్రీ. చెప్పు గ్రానీ. మన ఫ్యాక్టరీ మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాను. రియల్లీ? అవును వినోద్. అందుకే మొన్న నీ దగ్గరకు వచ్చి ఈసారి బిజినెస్ లో నాకు నువ్వు హెల్ప్ చేయాలని అడిగాను. దాందే ఉంది గ్రానీ, అది కూడా మందే కదా. తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇంతకీ ఓపెనింగ్ ఎప్పుడు? రేపు ఉదయమే. రేపు ఉదయమా? ఇంత తొందరగా వర్కౌట్ చేస్తావని అనుకోలేదు గ్రానీ. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు వినోద్. నా ఆస్తి నాకు తిరిగొచ్చేలా చేసింది సంధ్య. అవసరానికి డబ్బిచ్చి ఆదుకుంది నీ నానమ్మ లక్ష్మీదేవి. వాళ్ళిద్దరూ అంత మంచి మనసుతో సహాయం చేశారు కాబట్టి ఇంత తొందరగా ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేయగలుగుతున్నాను. నన్ను ఇంతలా ఆదుకున్నందుకు వాళ్ళిద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. అదేం మాట గ్రానీ, మనందరం ఒకటే. ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా? మీ అందరిలో నాకు నచ్చేది అదే వినోద్. మీ మంచి మనసుల్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. మల్లెపూల మధ్యనున్న గడ్డి పువ్వుకు కూడా ఆ సువాసన అంటుకుంటుందని మీ అందరి మధ్య ఉంటే నాకు కూడా మంచి లక్షణాలు వస్తాయని ఆశ. అందుకే ఇన్నాళ్లకైనా మీతో ఇలా కలవగలిగినందుకు చాలా గర్వపడుతూ ఉంటాను. ఒక రకంగా అది నా అదృష్టం. అవన్నీ ఎందుకు గ్రానీ? ఇంతకీ ఫ్యాక్టరీ ఓపెనింగ్ భారీ ఎత్తున నీ లెవెల్కి తగ్గట్టుగా చాలా గ్రాండ్గా చేస్తున్నావా? అవన్నీ ఏం పెట్టదలుచుకోలేదు వినోద్. నా మంచి కోరేవాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళ మధ్య సింపుల్గా జరిపించేద్దాం అనుకుంటున్నాను. నీకన్నా నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? అందుకే ముందుగా నిన్ను పిలవడానికి వచ్చాను. గ్రానీ? అవును వినోద్, నువ్వు తప్పకుండా రావాలి. నువ్వింత అభిమానంగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను గ్రానీ? తప్పకుండా వస్తాను. అఫ్ కోర్స్ నువ్వు వచ్చి పిలవకపోయినా విషయం తెలిస్తే వచ్చేవాడిని అనుకో. నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు వినోద్. పిలవకపోతే నువ్వు రావని కాదు, ఆ రకంగానైనా నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంతే. థ్యాంక్ యూ గ్రానీ. మరి నేను వెళ్తాను. ఎలాగో వచ్చావు కదా, కాసేపు కూర్చో గ్రానీ. లేదు, మీ తాతయ్య వచ్చే టైం అయింది. ఆయన వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే బాగుండదు. ఆయన ఏవి అనరనుకో, కానీ నాకే ఎందుకో మనసు ఒప్పదు. వినోద్, రేపు నువ్వు తప్పకుండా రావాలి. నా కోసమైనా. అంతలా చెప్పాలా గ్రానీ? షూర్, తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను. బాయ్ గ్రానీ.
దీపక్, ఉమ్, మెయిన్ రోడ్లో కొత్త కమర్షియల్ కాంప్లెక్స్ ఓపెనింగ్ అయింది కదా. అవునమ్మా. గ్రౌండ్ ఫ్లోర్లో మనం సగం స్పేస్ తీసుకున్నాగా, మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏం అనుకోలేదమ్మా, ఆలోచిస్తున్నాను. అయినా ఖాళీగా ఉంచడం ఎందుకు? ఎవరికైనా లీజ్కి ఇవ్వొచ్చుగా. ఆ, ఇవ్వచ్చు. కానీ మంచి సెంటర్ మెయిన్ రోడ్డు మీద ఉంది. మనమే ఉంచుకుంటే బాగుంటుందనిపిస్తోంది. మళ్ళీ అలాంటి స్పేస్ కావాలన్నా దొరకదు. నిజమే, కానీ ఖాళీగా ఉంచుకొని ఏం చేస్తాం? నాకు ఐడియా ఉందమ్మా. అలా చెప్పు. అయినా ఏదో ఐడియా లేకుండా ఉండవు కదా. మన దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉంది. ఆల్మోస్ట్ మేజర్ బిజినెస్ అన్నింటిలోనూ ఎంటర్ అయిపోయాం. కంప్యూటర్స్ మాత్రం ఎందుకు వదిలేయాలి? అందుకని సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామన్న ఆలోచన ఉంది. నా ఫ్రెండ్స్ 2 కంప్యూటర్ ఇంజనీర్లు ఈ మధ్యనే అమెరికా నుంచి తిరిగి వచ్చారు. వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇంకే, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని బట్టి ఇమీడియట్గా ప్లాన్ చేద్దాం. వాళ్ళని ఆ పనిలోనే ఉండమని చెప్పానమ్మా. కానీ ఎలాగూ సంజయ్ వచ్చేస్తుందిగా, వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుందనిపిస్తోంది. అంటే ఇక్కడున్న నేను వినోదు పనికి రాలేదు. ఎక్కడో అమెరికాలో ఉన్న నీ మేనకోడలు వస్తే గానీ కుదరదన్నమాట. అదేం లేదమ్మా, నాకు కోడలైన కూతురైన సంజయ్ కదమ్మా. అదీ కాక నాకు సంజయ్ మీద చాలా నమ్మకం. తన చేత్తో ఏం చేసినా కలిసి వస్తుంది. ఇంత అభిమానం ఉన్న మావయ్య ఉండడం నిజంగా సంజయ్ అదృష్టం. నాకన్నా ఎక్కువగా అభిమానించే నువ్వు ఉన్నావు కదమ్మా. ఏదైనా స్టార్ట్ చేయడానికి ముందు నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలిగా. మనసులో ఓ పని చేయాలనుకుంటే పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆ పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టావు కదా. నీకున్న అనుభవంతో నువ్వేది మొదలుపెట్టినా సక్సెస్ఫుల్గా చేస్తావన్న నమ్మకం నాకుంది. ఆ మాట అన్నావు, అది చాలు. ఇంక ఈ పని పూర్తయ్యే వరకు నేను నిద్రపోను, నా ఫ్రెండ్స్ నిద్రపోనివ్వను. దీని మీద డిస్కస్ చేయడానికి రేపు ఉదయం ఒకరినిద్దరిని కలిసే ప్రోగ్రాం పెట్టుకున్నాను. రేపుదయమా? అవునమ్మా. చూసి చూసి మంచి ముహూర్తమే పెట్టుకున్నావా? రేపుదయం రోజీ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉంది. తనే స్వయంగా వచ్చి పిలిచింది. మనం అక్కడికి వెళ్ళాలి. మనం వెళ్ళకపోతే ఆ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఏం ఆగిపోదు కదమ్మా. అందరూ నీలాగే అనుకుంటే ఎలా? అయినా కావలసిన వాళ్ళ మనం కూడా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అమ్మా, రోజీ కొత్తగా ఫ్యాక్టరీ ఏం ఓపెన్ చేయటం లేదు. పాత దాన్నే బూజు దులిపి స్టార్ట్ చేస్తుంది. ఆ మాత్రం దానికి నేను రాకపోయినా నష్టమే లేదు. ఆ మాటకొస్తే ఎవరు వెళ్ళకపోయినా నష్టమేమీ లేదు. అలాగని వెళ్ళడం మానేస్తామా? ఇంకే విషయంలో ఆర్గ్యుమెంట్లు అనవసరం. రేపు మనం ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వెళుతున్నాం అంతే. నాకు వేరే పనుంది కదమ్మా. పనులు ఎప్పుడూ ఉంటాయి. అంతగైతే ఓసారి వచ్చి కనిపించి వెళ్ళిపో. ప్లీజ్ నన్ను వదిలేయమ్మా. నువ్వు వినోద్ వెళ్ళొచ్చేయండి చాలు. ఏంటి నానమ్మా, నాన్న నన్ను ఏదో అంటున్నట్టున్నాడు. మీ నాన్న సంగతి నీకు తెలిసిందే కదా. మనం అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావమ్మా. నాన్నతో ఎందుకు నానమ్మా? అసలు విషయం ఏంటో చెప్పు, నేను సెటిల్ చేస్తాను. ఏంటోయ్ నువ్వు సెటిల్ చేసేది? నువ్వు ఊరుకో నాన్న. నానమ్మా నువ్వు చెప్పు. రేపుదయం రోజీ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉంది కదా. అవును, గ్రానీ పర్సనల్ గా వచ్చి తప్పకుండా అందరినీ రమ్మని చెప్పిందిగా. ఆ విషయం మీ నాన్న కాస్త అర్థమయ్యేలా చెప్పు. నేను చెప్తే వినిపించుకోవడం లేదు. అయితే రానంటున్నాడా? ఆయన గారికి వేరే పనుందట, అందుకని రాడంట. ఆహా, మనకైనా పనులేంది, అదేం కుదరదు. నాన్న, ఎన్ని పనులున్నా నువ్వు కూడా మాతో రావాల్సిందే. ఈ విషయంలో నో ఎక్స్క్యూజ్. నువ్వు వచ్చి తీరాలి, దట్స్ ఆల్. వస్తాం బాబు. తమరంత గట్టిగా చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాం? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఆర్డర్స్ వేయడానికి ఒక్కరే ఉండేవాళ్ళు. ఇప్పుడు 2 అయ్యారు. రాక తప్పుతుందా? తప్పకుండా వస్తాం. రోజీ, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదండి. ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు, అందుకే నిద్ర పట్టుండదు. అదేం లేదండి. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎంత తొందరగా నా స్థావరానికి వెళ్ళిపోతానా అనిపిస్తోంది. రోజీ, స్థావరం ఏమిటి? అదేనండి, నేను ఫ్యాక్టరీ ఓపెనింగ్ గురించి మాట్లాడుతున్నాను. అలాగా, దానికి ఇంత ఆలోచన ఎందుకు? అబ్జెక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి.
ఉదయాన్నే ప్రారంభించబోతున్నావు. ఇంకేం కావాలి? అదేనండి, రేపు ఓపెనింగ్ కదా, దాని గురించి ఆందోళనగా ఉంది. భలే దానివే. ఇవాళ నువ్వేం కొత్తగా బిజినెస్లోకి దిగడం లేదుగా. అపారమైన అనుభవం ఉంది. డేర్ డెవిల్ అన్న పేరుంది. నష్టాలు వచ్చాయని కొన్నాళ్ళ ఫ్యాక్టరీ మూసేసినా మళ్ళీ రీఓపెన్ చేస్తున్నావు. దానికెందుకు ఆందోళన? ఏమోనండి, నాకైతే మళ్ళీ ఈ బిజినెస్ గొడవల్లో తలదూర్చడం ఏమాత్రం ఇష్టం లేదు. అదేమిటి రోజీ, ఆర్థికంగా నీ పరిస్థితి బాగోలేదని తెలియగానే సంధ్య వెంటనే తన ఆస్తి కాగితాలు పంపించేసింది. పాపం లక్ష్మి అడిగిన వెంటనే డబ్బు సర్దుబాటు చేసింది. చక్కగా రేపు ఉదయం ఓపెనింగ్ పెట్టుకున్నావు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశావు. ఇప్పుడు మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఎలా? ఏంటోనండి, ప్రశాంతమైన ఈ ఇంటి వాతావరణానికి, మీ చల్లని నీడలో హాయిగా సాగిపోతున్న ఈ జీవితానికి అలవాటు పడ్డ నాకు ఇంకెక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. సంసార పక్షంగా ఇంటి పనులు చేసుకుంటూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇలాగే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అనవసరంగా మళ్ళీ ఈ బిజినెస్లని అవని లేనిపోని తలనొప్పులు కొంతెచ్చుకుంటున్నానేమో అనిపిస్తోంది. రోజీ, ఇన్నాళ్ళు చెప్పిందంతా పోయి మళ్ళీ మొదటికొచ్చావా? అయినా ఇదివరకులా నువ్వు ఒంటరిదానివి కావుగా. నీకు ఏ రకమైన సహాయం చేయడానికైనా నేనున్నాను, లక్ష్మి ఉంది. ఇంకా నీకు ప్రాబ్లం ఏమిటి? ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండి అన్ని వ్యవహారాలు నువ్వే చూసుకుంటూ ఈ స్థాయికి ఎదిగావు. ఇప్పుడు నీ వెనకాల నీ మనుషులు కూడా ఉన్నారు. గట్టిగా తలుచుకుంటే ఎన్ని వండర్స్ అయినా చేస్తావు. ఆ నమ్మకం నాకుంది. ఏమోనండి, నాకు మాత్రం నమ్మకం కలగడం లేదు. ఏదో మీరు లక్ష్మి నాకు అండగా ఉన్నారన్న ధైర్యంతోనే దిగుతున్నాను తప్ప నాదేమీ లేదండి. ఓకే రోజీ, పోనీ అలాగే అనుకుని ఆ ధైర్యంతోనే ఉండు. ఇందులో పరాయి వాళ్ళెవరూ లేరుగా. అంతా నీ మనుషులే. అందరూ నీకు బాగా కావాల్సిన వాళ్లే. అవునండి, లక్ష్మి మీరు నాకు బాగా కావాల్సిన వాళ్లే. అమ్మయ్యా, ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదా. వెళ్ళి పడుకో. రేపు నీ ఫ్యాక్టరీ ఓపెనింగ్. నువ్వు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి, కానీ ఇలా డీలా పడిపోతే ఎలా? సరిగ్గా నిద్ర లేకపోతే ఉదయం చాలా చిరాగ్గా ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు. కమాన్, లే వెళ్ళి పడుకో. గుడ్ నైట్. రోజీ, నువ్వెక్కడున్నావా? నీకోసం పైనంతా వెతుకుతున్నాను. పనుంది కదండి, అందుకని తొందరగా లేచాను. నాకు అనుమానమే. రాత్రి నువ్వు అసలు పడుకునుండవు. నేనెంత లేటుగా నిద్రపోయినా, ఎంత గాఢ నిద్రలో ఉన్నా నేను చేయాల్సిన పని నాకెప్పుడు గుర్తుంటుందండి. అది సరే, నువ్వు అప్పుడే రెడీ అయిపోయావు. నా పరిస్థితి ఏమిటి? నేను ఇంకా నిద్రమోహంతోనే ఉన్నాను. అర్జెంటుగా వెళ్ళి తయారై వచ్చేస్తానుండు. దేనికండి అంత కంగారు పడిపోతున్నారు? అదేమిటి, నీతో పాటు బయలుదేరద్దు? మీరు కాసేపు హాయిగా పడుకుని లీజర్గా తయారై రండి. అబ్బా, అదేం కుదరదు. అవతలన్ని పనులు పెట్టుకుని నేను ఒక్కదాన్ని పంపించేసి నేనెలా పడుకుంటాను? జస్ట్ 5 minutesలో తయారై వచ్చేస్తాను. అది కాదండి, ఫ్యాక్టరీ ఓపెనింగ్ కదా, నేను గుడికెళ్ళి అర్చన చేయిద్దాం అనుకున్నాను. అందుకే తొందరగా లేచి తయారయ్యాను. ఓకే, నేను నీతో పాటు గుడికొస్తాను. చెప్పేది వినండి, నేను వెళ్ళి మనిద్దరి పేరున అర్చన చేయించొస్తాను. అంతగా అయితే సాయంత్రం మళ్ళీ మనిద్దరం కలిసి వెళ్దాం. అనవసరంగా నిద్ర పాడు చేసుకోవడం ఎందుకు? ఇంక ఇప్పుడేం పడుకుంటాను రోజీ. పోనీ ఓ పని చేయి, నువ్వు గుడికెళ్ళి అర్చన చేయించి వచ్చేయి. ఈ లోపల నేను తయారై రెడీగా ఉంటాను. ఓకేనా? అది కాదండి, గుళ్ళో లేట్ అయిందనుకోండి, మీరు ఇక్కడ నా కోసం వెయిట్ చేయాలి. ఎందుకు ఇదంతా? నేను అర్చన చేయించుకుని డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాను. మీరు లీజర్గా రండి. ముందుగా వెళ్ళి మీరు అక్కడ చేసేదేం లేదుగా. అంతేనంటావా? అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని గాని, లేకపోతే మీతో కలిసి వెళ్ళడం కన్నా ఆనందం ఏముందండి? మళ్ళీ నీకు లేట్ అయిపోతుందేమో. తొందరగా బయలుదేరు. సరే, వస్తాను. నేను అన్నానని మీరు మరీ లేట్ చేయకండి. తొందరగా వచ్చేయండి. మీరు పక్కన లేకపోతే నాకేం చేయాలో కూడా తోచదు. అలాగే, నేను వచ్చేస్తానుగా.
నానమ్మా ఈ ఫ్యాక్టరీ అయినా ఓపెనింగ్ రాంగ్ అడ్రస్ కానీ వచ్చామా? ఇదేగా మీ గ్రేట్ గ్రానీ గారి ఫ్యాక్టరీ. ఎక్కడా ఏ హడావిడి లేదు, ఎవరూ కనిపించడం లేదు. కనీసం మావయ్యన్నా ముందు రావచ్చుగా. ఆయన ఎందుకు ముందొస్తారు? వస్తే ఇద్దరు కలిసే వస్తారు. అవునవును, మనం మాత్రం చాలా హడావుడిగా ముందే వచ్చేసాం. అదిగో తాతయ్య వస్తున్నారు. లక్ష్మి, మీరొచ్చి ఎంతసేపు అయింది? 2 ఏళ్ళు అయింది. టైం సెన్స్ లేని వాళ్ళ ఫంక్షన్కి రావడం శుద్ధ వేస్ట్. దీపక్ ఏదో అంటూ ఉంటాడు, మీరు పట్టించుకోకండి. ఇప్పుడే వచ్చాం. రోజీ రాలేదా? ఇది మరీ బాగుంది. మీ ఇద్దరు కలిసి జాయింట్గా వస్తారని జోష్యం చెప్పింది మా అమ్మ. అలాగా. రోజీ ఇంకా రాకపోవడం ఏమిటి? మీరిద్దరూ కలిసి బయలుదేరలేదా? లేదు, రోజీ గుడికెళ్ళి అర్చన చేయించి డైరెక్ట్గా వచ్చేస్తానని ఉదయాన్నే బయలుదేరింది. గుళ్ళో లేట్ అయి ఉంటుంది. నో ఛాన్స్. అత్తయ్య గారిని చూస్తే దేవుడు కూడా భయపడి ముందు ఆవిడ్నే అర్చన చేయమంటాడు. అయినా గుళ్ళో ఇంత లేట్ అయ్యే అవకాశం లేదే. వీఐపీలు ఎవరినైనా పికప్ చేసుకురావడానికి వెళ్ళిందేమో. ఊరుకో అమ్మా, విఐపీలు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? మన మొహాలు చూడాలి. అంతకన్నా ఇక్కడ ఏముంది? కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో నానమ్మా, లేదంటే ఏ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఉండాలి. ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో. దీపక్, శుభం అంటూ వస్తే ఆ అపశకునం మాటలేమిటి? అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చని చెప్తున్నానమ్మా, అంతే. కనీసం ఫోన్ అయినా చేయలేదంటే ఏం జరిగిందోనని కంగారుగా ఉంది. ఏదో పనుండి వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలేండి. వస్తుంది సరే, ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఫ్యాక్టరీ తాళాలు కూడా తీయలేదు. ఓపెనింగ్ ఉన్నట్టా లేనట్టా? ఓసారి ఇంటికి ఫోన్ చేయండి. హలో రోజీ, ఏమిటిది? ఏమైపోయావు? అది కాదు, ఫ్యాక్టరీ ఓపెనింగ్ అని చెప్పి ఇప్పుడే రావాలా? లక్ష్మి కూడా ఇక్కడే ఉంది. సరే, ఇప్పుడే వస్తున్నాం. ఏమైంది చలసాని గారు?